అమ్మాయిలంటారా? ఏదో చదువుకున్నా ఉద్యోగం సద్యోగం లేదు, ఆడపిల్ల, తిన్నామా పడుకున్నామా అంతే. బతికే ఉన్నాడు. చెమటలు పట్టున్నాయంటే భయపడినట్టున్నాడు. కొండా, రే కొండా, వర్క్ అయిపోయిందా? ఎరా గంటన్నర అయిపోయింది, ఇంకేం చేస్తున్నావురా? కొండా కొండా, లోపలికి ఎందుకు వచ్చావురా? బాగా భయపడ్డట్టున్నాడు.
ఇంత అర్జెంటుగా ఉద్యోగం చేయాలని ఎందుకు అనిపించిందమ్మా? ప్రత్యేకంగా కారణమంటూ ఏమీ లేదు నాన్న. నువ్వు ఉద్యోగం చూసుకుని నన్ను అడుగుతున్నావా, లేక ఇప్పుడు వెతుక్కోవాలా? నెల రోజుల నుంచి ఉద్యోగం చేయాలని మనసులో అనుకుంటున్నాను. వారం రోజుల క్రితం పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి అప్లై చేశాను నాన్న. ఇవాళ ఆఫీస్కొచ్చి కలవమన్నారు నాన్న. నాన్న అమ్మ నగలు నా నగలు అమ్మేశాడు. మందులకి టాబ్లెట్స్కి కష్టంగా ఉంది. ఎలాగైనా ఉద్యోగం చేసి నాన్నను ఆదుకోవాలనుకుంటున్నావు కదా? చూడమ్మా, ఈ లక్ష్మీనారాయణకి కంఠంలో ప్రాణం ఉండగా ఆడపిల్లల్ని కష్టపెట్టడు. అయినా మీ నాన్న ఆత్మాభిమానం గురించి నీకు బాగా తెలుసు కూడా. ఈ నిర్ణయం తీసుకున్నావా? నాన్న, మీరన్నట్టుగా నేను అలా ఆలోచించడం లేదు. మరి నేను ఉద్యోగానికి అప్లై చేసింది నేచర్ క్యూర్ అని ఒక సేవా ఆశ్రమం. అందులో కోటీశ్వర్ల నుంచి కోటికి లేని వాళ్ళు కూడా ఉన్నారు నాన్న. అక్కడ అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, ఇంకా చాలా సేవా కార్యక్రమాలున్నాయి నాన్న. అలాంటి మంచి ప్లేస్లో పనిచేసే అవకాశం వస్తే చాలా అదృష్టం కదా నాన్న. నాకు జీతం కంటే అక్కడ పనిచేయడమే ముఖ్యం నాన్న. మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతోనే మీకు చెప్పకుండా అప్లై చేశాను. ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా అలివేణి, నేచర్ క్యూర్ అంటే అక్కడ జీతాలిచ్చే ఉద్యోగాలు అవి లేవు కదమ్మా. అంతా సేవాభావంతో పనిచేసేవాళ్లేగా. లేదు బాబాయ్, కొంత శాలరీ కూడా ఇస్తారు. అవునా? నాకు తెలియదులేమ్మా. మీరెలాగో ఇంకో సంవత్సరం వరకు పెళ్లి చేయనన్నారు కదయ్యా. ఇంట్లో పనులు చేయడానికి నేను చంద్రకళ ఉన్నాం. ఖాళీగా ఉండడం ఎందుకు? వెళ్ళనివ్వండి అయ్యా. అవునన్నయ్య, ఈ రోజుల్లో ఆడపిల్లలు గడప దాటి ఉద్యోగాలు చేస్తున్నారు. మనకంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. మనం ఎన్ని చూడట్లేదు. నిజమే వీరభద్రం, కానీ ఒంటరిగా వెళ్ళి రావటం అంటే... ఒంటరిగా ఎలా అవుతుందన్నయ్య? వెళ్ళేటప్పుడు నాతో పాటు తీసుకెళ్తాను. వచ్చేటప్పుడు ఉద్యోగాల టైమింగ్ సెట్ చేసుకుని మళ్ళీ నా వెంట తీసుకొచ్చేస్తాను. ఏంటి నాన్న ఇంతసేపు ఆలోచిస్తున్నారు? ఆ రోజు కృష్ణవేణి ఉద్యోగం చేస్తానని అడగగానే ఒప్పుకున్నారు. నేను అడిగితే ఆలోచిస్తున్నారేంటి? ఆవిడ అలా ఉద్యోగానికని వెళ్ళి అక్కడే ఆ ఇంట్లోనే పర్మనెంట్ గా ఉద్యోగం చూసుకుంది. అది ఇంకా మర్చిపోలేదమ్మా. అంటే ఏంది బావగారు మీ ఉద్దేశము? కృష్ణవేణి చేసిన తప్పు అలివేణి చేస్తాదనా? ఆడబిడ్డ ఎప్పటికైనా పరాయి బిడ్డే గాని మన ఇంటి బిడ్డ ఎందుకు అవుతుంది బావగారు? అలివేణి మీ బిడ్డ, మీ రక్తం. అట్లాంటి తప్పుడు పని ఎందుకు చేస్తుంది బావగారు? చిచి, అలివేణి అలా చేస్తుందని కాదమ్మా నా ఉద్దేశం. మీ మాటలు వింటుంటే అలాగే అనిపిస్తున్నదయ్యా. లక్ష్మి, అలివేణి నా పెంపకంలో పెరిగిన పిల్ల. నాకా నమ్మకం ఉంది. మీరెవరు చెప్పాల్సిన అవసరం లేదు.
ఆడపిల్లలు గడప దాటకూడదు అనే తత్వం నాది కాదు. తాను ఉద్యోగం చేస్తానంటే నేనెందుకు వద్దంటాను లక్ష్మి? కానీ ఒక్క కండిషన్ మీద ఈ ఉద్యోగానికి ఒప్పుకుంటున్నాను. ఉద్యోగానికి వెళ్ళాక నువ్వు కృష్ణవేణికి ఫోన్ చేయటం కానీ వాళ్ళింటికి వెళ్ళటం కానీ జరగకూడదు. నువ్వు తనతో మాట్లాడినట్టు గాని తను నీతో మాట్లాడినట్టు గాని నాకు తెలిసిన రోజు ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. జాగ్రత్త. అలాగే నాన్న. నేను కృష్ణవేణితో మాట్లాడను, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను. వీరభద్రం, అన్నయ్య, ఆ ఉద్యోగం గురించి ఇంకా పూర్తి వివరాలు నువ్వు తెలుసుకుని నాకు చెప్పు. అలాగే అన్నయ్య. నన్ను మీరందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఇదిగో పిన్ని, నీకు కూడా స్పెషల్ గా థ్యాంక్స్. అలివేణి, చంద్రకళ ఆగు. నువ్వెక్కడికే, నువ్వు కూడా ఉద్యోగం చేయవే. మీ ఆఫీస్లో మీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తానయ్యా. వామ్మో, నువ్వు అసిస్టెంట్ గా ఆఫీస్లో నా దగ్గర ఒక్కరోజు పనిచేసావనుకో, అకౌంట్స్ మొత్తం తేడాలు వచ్చేస్తాయి. వద్దులే. ఏమి, లోపలికి రావే. మీరు పదండి, వస్తాండా. అమ్మయ్యా, అలివేణి ఉద్యోగం చేస్తే నా మొగుడు జీతంలో కొంతలో కొంత అయినా చేతికి మిగులుతుంది. సంతోషం. మనోజ్ గారికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు రాజ్ మహల్ వైపు వెళ్ళారా లేదా? సార్, ఎక్కడున్నారు సార్? ఏమయ్యారు సార్? బాషా. ఎవరు? బాషా, నేను రత్నప్రభ గారి కోడలు కృష్ణవేణిని మాట్లాడుతున్నాను. సారీ మేడం, గుర్తుపట్టలేదు. ఇట్స్ ఓకే బాషా. అవును, మనోజ్ గారికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మేడం, నిన్న సార్ మిమ్మల్ని కలిసిన తర్వాత అర్జెంట్ పనుందని ఒక్కరే బయటికి వెళ్ళారు. అవును. ఆ తర్వాత మధ్యలో ఒకసారి కాల్ చేసి కార్ ట్రబుల్ ఇచ్చిందని నన్ను వచ్చి తీసుకెళ్ళమని చెప్పారు. ఓకే. నేను వెళ్ళి కార్ రిపేర్ చేయించుకొని ఇంటికి వచ్చేసాను. రాత్రి ఇంటికి వస్తారనుకున్నాను, కానీ రాలేదు మేడం. ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను, ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది మేడం. నేను మనోజ్ గారి ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను బాషా. సరే, రాగానే మీకు ఫోన్ చేస్తాను మేడం. అలాగే బాషా, థ్యాంక్ యూ. రాజ్ మహల్కి వెళ్ళిన మనోజ్ గారు ఏమయ్యారు? ఒకవేళ జరిగినంత ఏదైనా అక్కడ జరిగిందా?
మనోజ్ గారి విషయం తెలిసే వరకు తను ఎక్కడికి వెళ్ళింది పట్టాభి గారికి తెలియకూడదు. ఒకవేళ నేను చెప్తే ఆయన ఇంకా ఎక్కువ టెన్షన్ పడతారు. అమ్మా తల్లి, నాకు ఉద్యోగం ఫిక్స్ అయ్యి ఆ ఉద్యోగంలో హ్యాపీగా సెటిల్ అయ్యేలా చూడు. అంతేకాదు, పెళ్లికని నా కోసం దాచిన నగలు సగమైనా నా జీతంతో కొనుక్కునేలా చూడు తల్లి. ఏమయ్యా, ఈరోజు జీతం వస్తుండ్లా? వస్తే సాయంత్రం నేను టౌన్కి వస్తానయ్యా. మీరు ఆఫీస్ నుంచి వస్తే ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం. ఏంది? ఆహా, షాపింగ్ అని చెప్పి జీతం మొత్తం క్షవరం చేసేద్దామనే? ఏం వద్దు. మరి లేటెస్ట్గా మంచి డిజైన్ శారీలు వచ్చినాయంట, ఒకటి కొనివ్వయ్యా. ఏమే, అన్నయ్య పరిస్థితి అలా పెట్టుకుని నువ్వు షాపింగ్ అనడం కరెక్ట్ కాదే. సారీ అయ్యా. అది అలా అన్నా బాగుంది. ఏమే, ఈరోజు ఆఫీస్లో పండగ స్వీట్స్ ఇస్తారు. కావాలంటే 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా తీసుకొస్తాను, సరేనా? శారీలు అడిగితే స్వీట్స్తో సర్దుకోమంటారా? సర్లేండి. ఏమే, నువ్వు అలా మొహం మార్చుకోకే. కత్రినా కైఫ్ ఏడ్చినట్టుంటుంది. నవ్వితే ఆలియా బట్ల ఉంటానే ఏంది? అబ్బా, కరెక్ట్గా చెప్పావే. నువ్వు నవ్వితే అచ్చు ఆలియా భట్ లాగే ఉంటావు. ప్రామిస్. శారీ మాట ఎత్తకుండా మీరు నైస్గా కత్రినా ఆలియా భట్ మంత్రం వేస్తాడారని నాకు తెలుసు. మీ మగాళ్ళంతా ఇంతేనయ్యా. అబ్బబ్బబ్బా, నొప్పి, మంట. ఆ నొప్పికి ముద్దిమ్మంటారా ఏంది? అర్రే, ఏ నొప్పికైనా నీ దగ్గర మందు రెడీగా ఉంటుంది. కడప సరసాలు చాలు. మరీ ఎక్కువైతే ఆఫీస్లో విరహంతో పని మానేస్తారు. కడప బయలుదేరు, వెళ్ళండి. నీ సంగతి రాత్రికి చెప్తాను. చెప్దురు గాని వచ్చేటప్పుడు 10 మూరలు మల్లెపూలు తీసుకురండి. ఏంది? అలాగేలే. దొంగ ముక్క. ఓకే, బాయ్ బాయ్. వీరభద్రం, అన్నయ్య, అలివేణి ఉద్యోగ వివరాలు నువ్వు తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి. అలాగే అన్నయ్య. వెళ్ళొస్తానన్నా. జాగ్రత్తమ్మా. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. వెళ్ళొస్తానమ్మా.
వీరభద్రం, పోనీ నేను కూడా వస్తానులేరా. అన్నయ్య, మీరు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు. నేనున్నాను కదా, మీరేం కంగారు పడకండి. సరే, జాగ్రత్తమ్మా. అలాగే నాన్న. పద బాబాయ్, బయలుదేరదాం.